శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నవరాత్రుల్లో అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, నవరాత్రులు ఏ రోజు అమ్మవారికి ఏం పెట్టాలి, ఏ అలంకారం చేస్తారు అనేది నేను సులువుగా చేసుకునే పూజా విధానం చూపిపోతున్నాను. అయితే ఇంతకుముందు 5 రోజులు నేను 5 వీడియోలు అప్లోడ్ చేశానండి. ఇది 6వ రోజు పూజా విధానం. ఈరోజు అమ్మవారు అలంకారం ఏంది, అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టాం, అమ్మవారికి ఏటితో పూజ చేసుకోవాలి అనేది చూపిపోతున్నాను. ముందుగా నా ఛానల్లోకి ఎవరికైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుద్ది. తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఓకేనండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇంకా నిన్న పెట్టిన పువ్వులు అన్నీ ఉంటాయి కదండి, అక్షింతలు, పాదాల మీద వేసుకున్న అక్షింతలు, పువ్వులు, అమ్మవారికి పెట్టిన పువ్వులు, పూలమాలలు అన్నీ కూడా తీసేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా చేతితో తీసుకోవాలండి. లేకపోతే ఒక చిన్న ఉతికిన బట్ట తీసుకొని ఇట్లా తుడుచుకోవచ్చు, చేతికి రాకపోతే నీట్గా ఉంటుంది. పీట అనేది ఇట్లా క్లీన్గా చేసుకోవాలి. అయితే అమ్మవారి ఫోటోలు పెట్టుకున్నాను కదండి, నేను లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను ఆ రోజు పూజ విధానం చూపించడానికి. ఇంకా అన్నపూర్ణమ్మ పూజ కూడా చూపించాను. ఇంకా అమ్మవారిని అట్లానే పెట్టుకున్నాను. తీయలేదు, నా కాడ ఉన్నాయి కాబట్టి అమ్మవారిని పెట్టుకున్నామండి. లేకపోతే మేము ఎలా చేయాలో అనుకోవద్దు. లేకపోయినా ఏం కాదు, అమ్మవారిని అందరూ అమ్మవారిని దుర్గాదేవిలోనే చూసి పూజిస్తాము. ఇక్కడ నేను అమ్మవారికి పసుపు కొమ్మల మాల తయారు చేశానండి. ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. అయితే అమ్మవారికి ఎర్రని పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈరోజు నేను పసుపు కొమ్మల మాల అమ్మవారికి వేసాను. ఇంకా లలితాదేవి అమ్మ ఫోటోకి అయితే చిన్న చిట్టు గాజుల మాల వేసుకున్నాను. తర్వాత ఇదిగోనండి మామిడాకులు పెట్టుకుంటున్నాను. ఈరోజు లక్ష్మీదేవి పూజ కాబట్టి మనకి మామిడాకులు అమ్మవారి పూజలో కంపల్సరీగా పెట్టుకోవాలి. అయితే ఉంటే పెట్టుకోండి, మాకు దొరికినాయి కాబట్టి పెట్టుకుంటున్నాను. దొరకకపోయినా ఏం కాదండి. తులసి చెట్లు అందరి దగ్గర ఉంటాయి. తులసి ఆకులైనా పెట్టుకోవచ్చు, తులసి దళాలైనా అమ్మవారికి ఇష్టం కాబట్టి నాకైతే మామిడాకులు దొరికినాయి, పెట్టుకున్నాను. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి మనం ఏ పూజ చేసినా మామిడాకులతో చాలా సందడిగా చేసుకుంటాం కాబట్టి శుభంగా నేను పెట్టుకున్నాను. ఇంకెక్కడైతే వినాయకుడిని పెట్టుకుంటున్నాను. తర్వాత ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి పూజ కదండి. అమ్మవారి నాకు అక్కడ చిన్న విగ్రహం ఉంది, నేను అభిషేకం చేసుకోవడానికి ఇలా బౌల్లో పెట్టుకున్నాను. కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకున్నాను. నిన్న శుక్రవారం కాబట్టి తీయలేదు, శనివారం కాబట్టి అన్నీ తీసి నేను క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంకా దీపపు కుందెన్లు అన్నీ సర్దుకుంటున్నానండి. అయితే ఈ మామిడాకుల గురించి కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి. అమ్మవారు లక్ష్మీదేవి మామిడాకులకు కూడా ఒక మంచి కథ ఉంది. ఒకనాడు ఒక చిన్న కథ అది, అంటే మామిడాకులది అందరికీ తెలిసే ఉండొచ్చు, నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ మామిడాకులు పూజలోకి ఎలా వచ్చినాయి అనేది అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం వల్లే మామిడాకుల్ని పూజలో పెట్టుకుంటామని విన్నాను నేను. ఎందుకంటే ఈ మామిడాకులకు కూడా అంత వైభవం రావడానికి అమ్మవారి పూజలో మామిడాకులకు కూడా లక్ష్మీదేవి ఇచ్చిన వరమే అంటారు. ఇంకెక్కడైతే నేను దీపాలు వెలిగించుకున్నానండి. వెలిగించుకొని ఇంకా ధూపం వేసుకొని ఇప్పుడైతే వినాయకుడికి పూజ చేసుకోవాలి. మనం అన్నీ సర్దుకున్న తర్వాత ఇప్పుడు పూజ చేసుకోవాలి. వినాయకుడికి అయితే అక్షంతలు, కుంకుమ, గంధము అన్నీ సమర్పించుకోవాలి. ఓం వినాయకాయ నమః, విఘ్నేశాయ నమః అనుకుంటూ సమర్పించుకోవాలి. మనసులో తలుసుకుంటూ స్వామివారిని చక్కగా బుక్కులో చదువుకుంటూ ఇలా కుంకుమ గంధం అన్నీ సమర్పయామే అనుకుంటూ సమర్పించాలి. తర్వాత ఆయనకి తాంబూలం, ధూపం, దీపం ఇంకా హారతి కూడా ఇచ్చుకోవాలి. ఇలా పెట్టుకుంటే వినాయకుడి పూజ పూర్తవుద్ది. పూజ పూర్తయినాక ఆయన పాదాల మీద కొన్ని అక్షింతలు వేసి పూజలో ఎలాంటి లోటు లేకుండా చూడుతండి అని ఆయనకి నమస్కారం చేసుకోవాలి. ఆయన కొంచెం కదిపి అక్కడే పెట్టేసుకోవాలి అది ఆ స్థానంలో. ఇంతటితో వినాయకుడి పూజ అనేది పూర్తయిపోద్దండి. ఇప్పుడు నేను అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహం ఉంది కాబట్టి చేశానండి. అయితే చిన్న ఫోటో కానీ ఉంటే చేసుకోవచ్చు. నేను మొన్న లలితాదేవి అమ్మవారికి ఎలా చేశానో అలా చేసుకోవచ్చు. ముందు వీడియోలో చూపించాను. నాకు ఆడ విగ్రహం ఉంది కాబట్టి నేను అభిషేకం చేసుకుంటున్నాను. ఇలా అమ్మవార్లు ఉన్నప్పుడు అభిషేకం చేసుకొని పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే అందరూ అమ్మవార్లను పూజిస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఈ 9 రోజులు నవరాత్రుల్లో పూజ జరిగినట్టే. ఇంక ఇక్కడ శుద్ధ జలంతో చేశానండి. తర్వాత ఇప్పుడు
ఇంకా మళ్ళీ కొన్ని గంధము, కుంకుమ, పసుపు 3 కలిపి ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసుకునేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఈ మంత్రం మహాలక్ష్మి అమ్మవారికి మూల మంత్రం కాబట్టి శ్రీమాత్రే నమః. ఈరోజు అంతా పూజ చేసుకునేటప్పుడు కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చు. లేదు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనుకుంటా కూడా చేసుకోవచ్చండి. చాలా మంచిది. అమ్మవారు లేనిదే మనం లేము అంటారు. ఎందుకంటే ధనం, ధాన్యానికి అమ్మవారే అధిపతి కాబట్టి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ధనానికి కానీ ధాన్యానికి కానీ ఇంట్లో సంపదకి కానీ ఎలాంటి లోటు ఉండదు అంటారు. ఇంకెక్కడైతే నేను పువ్వులతో కూడా అమ్మవారికి అభిషేకం చేసుకొని మామూలుగా మంచినీటితో కూడా అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చుకొని దండం పెట్టుకోవాలి. అమ్మ నిన్ను నిండుగా పూజించుకునేదానికి మాకు ఈరోజు అవకాశం ఇచ్చినావు, ధన్యవాదాలు తల్లి అని ఆ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకెక్కడైతే అభిషేకం అయినాక అమ్మవారికి దండం పెట్టుకొని ఆ కొన్ని నీళ్లు మనం నెత్తిన జల్లుకుంటే మంచిదండి. తర్వాత అమ్మవారిని పూజకి సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఆ అమ్మవారికి తుడుచుకొని శుభ్రంగా మంచి ఉతికిన బట్ట తీసుకొని ఇక్కడైతే అమ్మవారికి నేను ఆసనం తయారు చేసుకుంటున్నానండి. ఇక్కడ చిన్న బౌల్లో బియ్యం తీసుకున్నాను. ఏ అమ్మవారిని పెట్టినా మనం ధాన్యంలో పెట్టుకోవాలి. బియ్యం ధాన్యం లేకపోతే బియ్యంలో పెట్టుకోండి. బియ్యంలో పెట్టుకొని నేనైతే ఇక్కడ అమ్మవారికి కాసులు తల్లి కదా, నేనైతే ఇట్లా కాయిన్స్ ఇట్లా పేర్చుకుంటున్నానండి అమ్మవారిని అక్కడ పెట్టుకోవడానికి. ఇక్కడ గంధం, కుంకుమతో అలంకరించుకున్న అమ్మవారిని ఇక్కడ పెట్టుకుంటున్నాను, లక్ష్మీదేవిని. ఈ లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగుంటారండి. చిన్న ముద్దుగా చాలా బాగుంటారు చూస్తుంటే. గంధం, కుంకుమ పెట్టంగానే చాలా అందంగా వచ్చారు. తర్వాత నా కాడికి చిన్న కాసుల మాల ఉండింది, నేనే తయారు చేసుకున్నాను. అది వేసాను అమ్మవారికి. ఇంకెక్కడ అమ్మవారి ముందు మనము మంగళకరమైన వస్తువులు పెట్టుకోవాలండి. ఈరోజు నేను ఒక బౌల్లో అయితే కాయిన్స్, 2 బౌల్స్లో అయితే చిట్టి గాజులు వేసి పెట్టుకున్నాను. అయితే అమ్మవారికి కమల దీపాలంటే ఇష్టం కదా, నా కాడన్న ఈ చిన్న కమల దీపం లాంటిది దీపం పెట్టుకుంటున్నాను. అమ్మవారికి ఇష్టమని పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. కమల దీపాలు, కమల పువ్వులు, తామర పువ్వులు ఇట్లా అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి మనకు అవి దొరకలేదు కాబట్టి ఇలా మన కాడ ఉన్న వాటితో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి నేను దీపాలు వెలిగించుకున్నాం కదండి, ఆ దీపాలన్నిటికి కూడా చక్కగా గంధము, కుంకుమ అలంకరించుకుంటున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా, దీపం కూడా అమ్మవారితో సమానం కాబట్టి దీపాన్ని పూజించుకొని తర్వాత నమస్కారం చేసుకొని అప్పుడు ఇంకా అమ్మవార్లకైతే అక్షంతలు వేసుకుంటున్నాను. ఈ అమ్మవార్లు వెనక ఒక చిన్న ఇట్లా పెట్టాను కదండి, ఇవి డెకరేషన్కి చాలా బాగుంటాయి. ఇలా పెట్టగానే అమ్మవారికి ఒక సింహాసనం లాగా అయింది వెనక, చాలా బాగుంది, కిరీటాలలాగా. నాకు బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. తర్వాత అందరికీ గంధము, కుంకుమ ఇంకా అక్షంతలు అన్నీ, పసుపు అన్నీ కూడా సమర్పించుకోవాలి. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తున్నాము ఈరోజు. అమ్మవారు ఎరుపు రంగు చీరలో కనిపిస్తారు, దర్శనమిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం కూడా ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అయితే ఆయన దొరికినప్పుడు మనకు దొరికిన పువ్వులతో అమ్మవారిని ఆరాధించవచ్చు. అయితే ఏ పువ్వులు చేసాము ఏది కాకుండా మనసు అమ్మవారితో లగ్నం చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఈ పూజలో 9 రోజులు పూజించే ఈ పూజలో మనం మనసు పెట్టి పూజ చేస్తే మనకు ఫలితం తప్పకుండా దొరుకుతుందండి. నేను ఇక్కడ అమ్మవారికి అందరికీ కూడా కుంకుమ, గంధం సమర్పయామి అనుకుంటూ సమర్పించుకుంటున్నాను. తర్వాత ధూపం వేసుకోవాలి. అమ్మవార్లందరికీ అన్నీ సమర్పించిన తర్వాత ధూపం వేసుకొని అప్పుడు అష్టోత్తరం చేసుకోవాలి. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటే చెప్పాను కదండి, ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే ధనం, ధాన్యానికి, సంపదకి, సంతోషానికి, సౌభాగ్యానికి ఎంతో మంచిది. అమ్మవారి దయ వల్ల అందరం బాగుంటే మనకి ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ నేనైతే మా చెట్టుకు పూసిన పూలు అయితే వైట్ పూలు పూసినాయండి, అవి పెడుతున్నాను. ఇంకెక్కడైతే నేను అష్టోత్తరం చేసుకుంటున్నాను. ఇక్కడ పెట్టాను కదండి ఒక దీపం, ఈ దీపానికైతే ముందు దీపం వెలిగించుకొని పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను. అలంకారం చేసుకొని ఈ దీపానికి కూడా కుంకుమ, గంధము అన్నీ సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అష్టోత్తరం చేసుకుంటున్నాను. లక్ష్మీదేవికి అష్టోత్తరాలు కూడా ఉన్నాయండి.
ఇంకా నా కాడైతే గోరింటాకు ఉందండి. ఈరోజు నేను గోరింటాకు తెచ్చుకున్నాను. ఈ గోరింటాకుతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని తర్వాత అది రుబ్బి నేను పెట్టుకుందాం అనిపించింది నాకు మనసులో. అందుకని ఈ గోరింటాకుతో కూడా అమ్మవారికి పూజ చేస్తున్నాను అష్టోత్తరంలో. ఓం శ్రీ మాత్రే నమః, ఓం మహాలక్ష్మి అయ నమః, ఓం మహాలక్ష్మి అయ నమః, ఓం మహాలక్ష్మి అయ నమః అనుకుంటూ పూజ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బుక్ చదవడం వచ్చుంటే బుక్ చదువుకోండి, లేదంటే ఆడియోలు ఫోన్లో కూడా వస్తున్నాయి, పెట్టుకోవచ్చు. చాలా మంచిది అలా పెట్టుకున్నా. నేను ఈరోజు అమ్మవారికి గోరింటాకుతో, చిల్లర కాయిన్స్తో, లక్ష్మీ గవ్వలతో, ఇంకా పసుపు కొమ్మలతో అన్నిటితో కూడా అష్టోత్తరాలు చేసుకున్నాను. లక్ష్మీ సూర్తు, శ్రీమాత్రే నమః ఇవన్నీ కూడా చేసుకొని అమ్మవారికి ఈరోజు నేను పళ్ళు పాలు ప్రసాదంగా నివేదన చేశాను. ఎందుకంటే నాకు ప్రసాదం చేసే టైం లేదండి, కుదరలేదు ఈరోజు. ఇంకా హారతి ఇచ్చుకుంటున్నాను. అయితే నవరాత్రుల్లో అమ్మవారికి పాలు పళ్ళు పెట్టొచ్చు అంటే పెట్టొచ్చండి, చాలా మంచిది. అమ్మవారికి లక్ష్మీదేవికి పాలు నివేదన చేస్తే చాలా మంచిదని చెప్పారు నాకు. నేను అడిగినాకే ఇలా చేస్తున్నాను. మీరు కూడా చేయొచ్చు. మనకి రోజు చేయకపోయినా ఒకరోజు ఇలా కుదరని రోజు అమ్మవారికి పాలు పళ్ళు నివేదన చేస్తే చాలా మంచిది. ఇంకా ఇక్కడ హారతి ఇచ్చుకున్నాను. ఇంకా తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాను. అమ్మవారి పాదాల మీద అక్షంతలేసి, మాకు ఈరోజు పూజించుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఎప్పటికీ ఇలాగే మా ఇంట్లో సిరి సంపదలు కురిపించే చూడు తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో.